మేడారం పోయింది ఇంకో ఇదే ఈ అంశం కోసం పోయింది. అయితే నిన్న అన్న మేడారం తేడారు కానీ ప్రజలందరూ చర్చ వేరే జరిపారు. అరే రేవంత్ రెడ్డి మేడారం పోయిండు బాగానే ఉంది, డెవలప్మెంట్ చేస్తా అంటాడు బాగానే ఉంది, మరి తల్లి మీద ఓట్టేసిండు, సమ్మక్క సారక్క మీద ఓట్టేసి ప్రమాణం చేసి 15 ఆగస్టు నాడు అటు సూర్యుడు మొలిసిన భూకంపాలు వచ్చిన భూమి బద్దలైపోయిన 15 ఆగస్టు నాడు మీ అన్న రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. అయినాదే సమ్మక్క సారక్క గద్దెల కాడికి పోతానికి అర్హత ఉన్నదా, ఇజ్జత్ ఉన్నదా ఏమన్నా మా అన్నకు? నేను తిరిగితే కోపం చేస్తాడు మా అన్న, మీరన్న తిట్టు. ఇజ్జతి మాన సిగ్గు శరవడం ఉన్నోడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి అదే దేవుడి కాడికి పోయి ఇక పాపం కడుక్కుంటానికి నిలువెత్తు బంగారం ఇచ్చొచ్చు. మన అమరాబాద్ పులి 68 కిలోలు ఉన్నట్ట, మందిని ముంచిన బరువు 68 కిలోల బరువు ఉంది. మందిని ముంచిన బరువు 68 కిలోలు ఉంది. 68 కిలోల బరువుతో మన అమరాబాద్ పులి బంగారం సమర్పించింది. ఎంత ముందు కూర్చుంది తెలుసా, ఇద్దరు రాగిరి పిచ్చ కామెడీ ఉన్నది ఫోటో. ఎవరు రాసిండేవరా గమ్మత్తు కూర్చున్నాయి. పులి 68 కిలోల పులి, జనాల్ని పట్టబడి మోసం చేసిన పులి 68 కిలోలు నట మన పులి ఉండి ఎన్ని రకాలుగా ప్రజలు మోసం చేయొచ్చు అన్ని రకాలుగా మోసం చేసింది. ఈ దేశ చరిత్రలో ఇంతకంటే గొప్పగా మోసం చేయడం నేర్చుకున్న ముఖ్యమంత్రి లేడు. దేవుళ్ళ సాక్షిగా ప్రమాణాలు చేసి రైతు రుణమాఫీ చేయకుండా వీళ్ళు రాసుకొచ్చుకున్నా ఇంకా కాలే అంటే ఈ ఆగస్టు 15 ఆగస్టా మళ్ళొచ్చే 15 ఆగస్టా మళ్ళొచ్చే 15 ఆగస్టా తెలియదు కదా మనకు. సో అందువల్ల అమరాబాద్ పులి ఇక సమ్మక్క సారక్క కాడికి పోయిండు, మనకు 6 గ్యారెంటీలు ఇయ్యడు. అందుకే నిన్న కూడా చెప్పిన జంపన్న బాబు పక్కన రేవంత్ అన్న వాగను డెవలప్మెంట్ చేస్తాడు, మరి రేవంత్ ఇచ్చిన హామీలు నెరవేర్చేవాడు అది పోయి మునిగి ఆ పాప విముక్తి చేసుకోవాలి. సమ్మక్క సారక్క కాడికి పోయి మనమే కదా ఓటేసి ముఖ్యమంత్రి చేసింది. మరి చూడరా ఏమంటాడు, కుంభమేళాకు 1000 కోట్లు ఇచ్చి మేడారానికి ఎందుకు ఇవ్వరు? అంటే కుంభమేళాకి చచ్చిర్రా ఫస్ట్ మీరు? ఆడికి వస్తే దాని జోలి మాడదాం, ఆడికి పోలే కదా ఫస్ట్ మీరు. కేంద్ర సర్కారు ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి, మరి మేమందరం ప్రశ్నిస్తున్నాం, మమ్మల్ని పట్టించుకోలేదు కదా. నువ్వు కేంద్రం కాడికి పోతున్నావు, నేను రాష్ట్రం కాడనే మారుతున్నావు, నిన్ను తెలంగాణ మొత్తం ప్రశ్నిస్తుంది, ఏం పట్టించుకుంటున్నావు? నువ్వు ఒక్కడిని ప్రశ్నిస్తే పట్టించుకోకపోవడం వేరు. 4 కోట్ల మంది ప్రశ్నిస్తున్నావు నిన్ను, మాకు ఇచ్చిన గ్యారెంటీ లేదు, మాకు ఇచ్చిన హామీ లేదు, కానీ పట్టించుకుంటలేవు. జాతీయ పండుగ గుర్తింపుతో పాటు నిధులు ఇవ్వాలి. కిషన్ రెడ్డి బండి సంజయ్కి అమ్మల ఆశీర్వాదంతోనే ఆ హోదా వచ్చింది. మరి మనకు పార్లమెంట్లో ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. మరి సమ్మక్క సారక్క ఆశీర్వాదం లేదా? అటు సూర్యుడు ఇటు మొలిసిండా? భూమి బద్దలు అయిపోయిందా? అంటే ఏం జరిగింది? రుణమాఫీ కాలేదు, నీకు చేతగాక కాలేదు, నువ్వు సన్నాసుడవై చేయలే. నిధులు ఇవ్వకుంటే నేనేవాడు ఆ తల్లే చూసుకుంటారు బరాబరుగా కరెక్ట్ మాటవాడి. నీకో నిధులు ఇవ్వకుంటే నేనేవాడు ఆ తల్లే చూసుకుంటారు. మాకు రుణమాఫీ చేయకపోతే మేమేం అంటలేము, ఆ తల్ల మీదే వదిలేసినాం. అమ్మ తల్లి మీరే కాపాడాలి, పాపం అయిపోయింది మీ మీద ఓటేస్తే, అమ్మలుగా నమ్మలు మీరున్నారు కాబట్టి మరి భయపడి ఓటేసినాం, మరి మాకు చేయలేదని మరి మేము కూడా మొరబెట్టుకుంటాం. రేపు మేడారం జాతరకు పోతాం, అందరం పోయి మొక్కుంటాం. ఆలోచించుకోవాలి మా బతుకులు. మేడారం అభివృద్ధిని గత బీఆర్ఎస్ పనులు పట్టించుకోవాలి, ఈ మునగాడు పట్టించుకుండు ఫుల్లుగా ఇగురు వెళ్తుంది. నిధులు అడిగితే దానం ధర్మం చేసినట్టు వ్యవహరించిండ్రు. 100 రోజుల్లో మేడారం జాతర అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. 1000 ఏళ్ళు నిలిచేలా రాతితోనే మేడారం పునర్నిర్మాణ పనులు. ఓహో కొడుక 1000 ఓ 1,00,000 ఏళ్ళు పెట్టు. నువ్వు చెప్పమంటే నువ్వు చిన్నగా ఉన్నాయి అన్న, మనకంటే పొడుగు చెప్తాం. మనం మాటలు చెప్పండి, మనకంటే పొడుగు చెప్తాం. అదొకటి ఉంది రోగం మనకు. నోరు ఉందంటే ఊరు నోరప్పలోడు, నువ్వు ఏదైనా బాగలుగుతావు, నీతోనే అవుతుంది. మంత్రులు సీతక్క సురేఖ పొంగులేటి అడ్లూరితో కలిసి మేడారంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎం. జాతర అభివృద్ధి పనులపై రివ్యూ. అబ్బా బాబా బాబా, నువ్వు జాతర అయిందానికంటే ప్రజలు ఏమంటారు ఎక్కువ అడుగుతున్నట్టే. ఇట్లా మన నవ్వునంట ఇట్లా చేసాట ప్రభుత్వం నిర్మించన్న సమ్మక్క సారలమ్మ గద్దెల నమూనా. అబ్బో ఓ కొడుకో, సీతక్క నిన్న గాలి లేపి డైరెక్ట్ 2 కాళ్ళు పట్టుకొని గాలి లేపి మా అక్క దేవత అని చెప్పిన ఒకసారి.
ఇంకా నడవైతే సమ్మక్క సారక్కనే అంటారేమో సీతక్కను డెవలప్మెంట్ పుస్తకాలు చదివితే. మరి గద్దెల కాడికి పోయిన బాగానే ఉంది. రేవంత్ అన్న గుర్తుకొచ్చినా మనం మాట్లాడి ఆ దేవుళ్ళ మీద ఒట్టేసి ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఇగో అటు సూర్యుడు ఇటు మొలిచిండు, ఇటు దేవుడు అటు వచ్చిండు, అదైంది ఇదైంది. ఏముడో వాడు రాజన్న కాడికి కూడా పోయినా ఆ పాపం కొమరెల్లి మల్లన్న కాడికి ఏముడో వాడు రాజన్న కాడికి 50 లక్షలు అన్ని తిరిగి రావుంటే అట్లా ఓ సుట్టే ఉంటుంది. ఎందుకు అందరు దేవుళ్ళకు ప్రమాణం చేసినాక అందరు దేవుళ్ళకు ప్రమాణం చేసి నడి బజార్ల రైతులు మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కాబట్టి మరి పోతే బాగుంటుండే, మాట్లాడుతుండే బాగుంటుండే, ఇంకా మంచి పని చేస్తుంటే బాగుంటుండే. నేను కోరుకుంటున్నాను అట్లాంటి మంచి పనులు చేయాలని కూడా. కానీ చేస్తావా చేయవని ఇంకా నీ అంతరాత్మకు తెలియాలి. మన పులి అయితే ఈ ఎత్తున ప్రచారం చేసింది, షురు చేసింది ప్రచారం. మేడారం అబ్బో ఇంకో బతుకమ్మ ఆడతారట. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి పది కథ. పది కథ ఏదో చెప్తా. ఇగో ఇట్లా పేపర్ మీకు ఒకటి ఉంటే మీరు ఈ పని చేయొచ్చు. మీ సొంతం పేపర్ ఉంటే అయిపోయి ఏదంటే అది రాసుకోవచ్చు, ఏదంటే అది చెప్పొచ్చు. జనాలు చుతగా చేయొచ్చు. ఇట్లా కోర్టు సంపాదించి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. మన్ను కూడా తెలియలేదు. తెలియలేకపోతే పైసలు ఉంటే చాలు, పైసలతో కావచ్చు అనమాట. ఇక జాతీయ అవార్డు అందుకున్న కాసర్ల శ్యామట మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేసి మన చెప్పిరా. సో మరి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మననే రాసిన వార్తను.